హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే కార్తీ, శ్రీదివ్య అండ్ అరవింద్ స్వామి యాక్ట్ చేసి తెలుగులో వచ్చిన సత్యం సుందరం మూవీ రివ్యూ. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఈ మూవీ నేనైతే తమిళ వర్షన్ అయితే చూసాను. సో తెలుగు డబ్బింగ్ ఎలాగుంది అని తమిళ్లో లెంత్ చూసుకుంటే మనకి దగ్గర 3 hours అయితే ఉంది. బట్ తెలుగులో ఏమైనా సీన్స్ డిలీట్ అయ్యాయా అని మూవీ నేను ట్రిమ్ చేస్తారో నాకైతే తెలియదు. సో ఈ రివ్యూ మొత్తం తమిళ రివ్యూ చూసి తమిళ మూవీని అయితే నేను ఈ మూవీ చూసి అయితే రివ్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే కొంచెం యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకు కనుక 96 మూవీ నచ్చితే కనుక లైక్ ఈ సినిమా నచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక అరవింద్ స్వామి వాళ్ళు బేసికలీ వాళ్ళ ప్రాపర్ వచ్చేసి తంజావూరు. సో తను తంజావూరులో వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని చెన్నైనప్పుడు అమ్మి సో అరవింద్ స్వామి చెన్నైకి వెళ్ళి తన వర్క్ అయితే చేస్తుంటాడు. బట్ తనకి అన్న తంజావూరులో ఉంటే అక్కడ మనుషులకు కానీ ఆ డిస్టిక్ కానీ కాంటాక్ట్ అనేది టచ్ అనేది పోతుంది. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత లైక్ అరవింద్ స్వామి లేక తనైతే తంజావూరుకి వస్తాడు. లైక్ ఎందుకంటే కనుక సో అక్కడ వాళ్ళ సిస్టర్ది ఒక మ్యారేజ్ అనేది ఉంటుంది. సో బట్ తనకి రావడం అయితే ఇష్టం ఉంటుంది, ఏదో ఫార్మాలిటీకి అయితే ఆ మ్యారేజ్కి అయితే వస్తాడు. అండ్ అక్కడ తను కార్తీని కలుసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ క్యారెక్టరైజేషన్. సో క్యారెక్టరైజేషన్స్ మనం చూసుకుంటే కనుక లైక్ అరవింద్ స్వామి అండ్ కార్తిక్ క్యారెక్టరైజేషన్, సో వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా మనం అరవింద్ స్వామి క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక సో తను ఒక కైండ్ ఆఫ్ ఒక ఇంట్రోవర్ట్. అండ్ కార్తిక్ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక తను బేసికలీ ఒక ఎక్స్ట్రావర్ట్. సో ఒక ఇంట్రోవర్ట్ అండ్ ఒక ఎక్స్ట్రావర్ట్ జరిగిన మధ్యలో స్టోరీ అండ్ సినిమా స్టోరీ వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. లైక్ ఫస్ట్ హాఫ్లో లైక్ అరవింద్ స్వామి రావడము, ఫస్ట్ తన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కార్తిక్ ఈ మూవీలో 30 minutes తర్వాత ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ అయితే చాలా బాగుంటుంది. లైక్ కామెడీ సీక్వెన్సెస్ కానీ ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ అన్నీ అయితే చాలా బాగుంటాయి. సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగుంటుంది అండ్ ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఫన్ హ్యూమర్ ఉంటుంది కదా కార్తీక్తోని, సో అది అయితే బాగుంటుంది. సో కార్తీక్ కామెడీ టైమింగ్ మనందరికీ అయితే తెలుసు. యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఫీల్ అనమాట. సో 96 మూవీ మనం చూసుకుంటే కనుక సో అది ఒక ఫీల్ గుడ్ మూవీ. అండ్ ఈ మూవీ కూడా అంతే లైక్ ఒక ఫీల్ గుడ్ మూవీ. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఫీల్ అనేది కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. సో సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక సో అరవింద్ స్వామి తను కార్తీ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ సీన్ అయితే బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక ఫోన్ కాల్ సీన్ ఉంటుంది అండ్ అది కూడా బాగుంటుంది. అండ్ సైకిల్కి ఈ మూవీలో చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ మర్యాద రామణ తర్వాత సైకిల్కి ఒక ఇంపార్టెన్స్ ఉన్న మూవీ ఇది. సో ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్స్. అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే బాగుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు లైక్ దివ్యదర్శిని కానీ అండ్ శ్రీదివ్య కానీ అండ్ రాజ్ కిరణ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో ఏంటంటే కనుక లైక్ మూవీ యొక్క లెంత్ దగ్గర 3 hours అయితే ఉంటుంది. అండ్ అన్ని జస్ట్ సీన్స్ ఉంటాయి అనమాట. సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ 96 మూవీలో ఎలా విజయ్ సేతుపతి అండ్ త్రిష మధ్యలో సీన్స్ ఉంటాయి అండ్ ఈ మూవీలో అంతే జస్ట్ కార్తీ అండ్ అరవింద్ స్వామి మధ్యలో సీన్స్ ఆల్మోస్ట్ ఒక సెకండ్ హాఫ్లో అయితే ఉంటాయి. అందులో వాళ్ళు జల్లికట్టు గురించి మాట్లాడతారు, స్టెర్లైట్ గురించి మాట్లాడతారు. సో అది ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. బట్ లెంత్ కూడా చాలా దగ్గర 3 hours అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా అంతే మెజారిటీ ఆఫ్ ద మూవీ వాళ్ళ చుట్టూ తిరుగుతుంది అనమాట. చాలా సీన్స్ మనకి కొంచెం రిపీట్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మీకు కనుక 96 మూవీ నచ్చితే కనుక లైక్ ఈ మూవీ నచ్చుతుంది. బికాస్ అందులో ఉంటే ఆ ఫీల్ గుడ్ మూవీ ఇందులో కూడా మ్యాక్సిమం అయితే వర్కౌట్ అయింది. బట్ ట్విస్ట్ అండ్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. బట్ మీకు కనుక ఫీల్ గుడ్ మూవీ సిస్టమ్ 96 లాంటి మూవీ సిస్టమ్ కొంచెం స్లోగా ఉండే మూవీ సిస్టమ్ అయితే కనుక ఈ మూవీ అయితే నచ్చుతుంది. కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ కావాలి, కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి అంటే కనుక ఈ మూవీ ఎంతవరకు నచ్చుతుంది అనేది క్వశ్చన్ మార్క్. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే జస్ట్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్. సో ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఈ మూవీ నేనైతే తమిళ వర్షన్ అయితే చూసాను. బట్ తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో నాకైతే తెలియదు. అండ్ ఈ మూవీలో ఏమైనా సీన్స్ డిలీట్ అయిపోయాయి అని కూడా నాకైతే తెలియదు. సో నేను ఇచ్చే రివ్యూ మొత్తాన్ని తమిళ మూవీని బేస్ చేసుకుని అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనడం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.